దయచేసి లేచి నిలబడి మహిమపరుద్దాం, యేసయ్యని కొనియాడదాం. హృదయపూర్వకంగా దేవాది దేవుని కొనియాడదామండి. నిన్ను కాపాడువాడు కునికడు, నిన్ను ప్రేమించి యేసు నిద్రపోడన్నాడు అనే పాటను పాడదాం. నిజంగానే మనల్ని కాపాడేవాడు కునికడు, నిద్రపోడు, ఎల్లకాలం మనల్ని కనుపాపలాగా కాచి దేవుని యేసయ్యని స్తుతిద్దాం, యేసయ్యని మహిమపరుద్దాం. Yes.
నిజంగానే మన దేవుడు గొప్ప దేవుడు అండి. గొప్ప దేవుడు అన్న వాళ్ళందరికీ అయితే చప్పట్లు కొట్టారా? యేసు రక్షక సదికోటి స్తోత్రం, జీవనదాత సదికోటి స్తోత్రం. భజించి పూజించి ఆరాధించెదను. సమయుడు మన ప్రాణ ప్రియుడు, పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు. నిజమే, మన దేవుడు పిలిచిన దేవుడు, నమ్మకస్తుడైన దేవుడు మన దేవుడు కనుక మనం నమ్మకస్తులు కానప్పటికీ ఆయన నమ్మకస్తుడై ఉన్నాడు కనుక హృదయపూర్వకంగా ఈ పాటను పాడదామండి. చప్పట్లు కొడితే చేద్దాం.
ప్రేమ చూపలకు నిలబెట్టినాడు, నా శరీరమిచ్చి నన్ను జీవింపచేశాడు, నన్ను జీవింపచేశాడు. యేసు రక్షక సరికోటి స్తోత్రం, జీవనదాత సరికోటి స్తోత్రం, జీవనదాత సరికోటి స్తోత్రం. యేసు రక్షక కోటి కోటి స్తోత్రం, జీవనదాత సరికోటి స్తోత్రం, రక్షించి పూజించి ఆరాధించెదను, రక్షించి పూజించి ఆరాధించెదను, రక్షించి పూజించి ఆరాధించెదను, రక్షించి పూజించి ఆరాధించెదను. రక్షించి పూజించి ఆరాధించెదను, రక్షించి పూజించి ఆరాధించెదను. శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం. వీడియో చెప్పండి కూడా అన్ని కూడా రెండు చేతుల ఆకాశం చాపి వేసేయానికి స్తోత్రాలు ప్రభా, మీకే వందనాలు ప్రభా అని కృతజ్ఞత భావంతో దేవాది దేవి కొలుద్దాం, ఆయన్ని సన్నతిద్దాం. నా ప్రాణమైన యెహోవాను సన్నతించుము, నా అంతరంగము సమస్తమా ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకు. నిజంగా ఏది మర్చిపోకుండా మనము మన ప్రాణమైన యేసయ్యని, నా సర్వమైన యేసయ్యని కీర్తిస్తాను, జీవమైన యేసయ్యని హృదయపూర్వకంగా కొనియాడతానని మంచిగా ప్రభుని కీర్తిద్దామని యేసయ్యని ఆరాధించేద్దాం. మరువలేని ప్రభాని ప్రేమను, విలువైన తండ్రి నీ స్నేహాన్ని, మార్గం నీవే, సత్యం నీవే, జీవం నీవే, జీవించకు ఆధారమైన దేవానికి స్తోత్రాలు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వం అనే పాటను పాడి ప్రభుని స్తుతిద్దాం, యేసయ్యని గణపరుద్దాం. ఆకాశం చాపి మన సహాయమైన యేసయ్యని ప్రభుని అర్థిద్దామని ఆయన సన్నిధానంలోకి వచ్చాము. మన హృదయాన్ని కోమరిద్దాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము
జీవించుటకు ఆధారమైన దైవానికి వందనాలు ప్రభా. బ్రతుకంతా నీ కొరకే జీవిస్తాను, నిన్నే నేను ఆరాధిస్తాను, నిన్నే కొనేస్తాను ప్రభా. హృదయపూర్వకంగా యేసయ్య చెప్దాం, నిన్నే ఆరాధిస్తాను ప్రభా. నీ కొరకు జీవిస్తాను తండ్రి, నేను నీ ఆరాధిస్తాను ప్రభా. అందరూ కూడా మంచి తీర్మానం తీసుకున్నామని నేనే బ్రతికి ఉన్నా నీ కొరకే బ్రతుకుతాను ప్రభా, నీ కొరకు జీవిస్తాను ప్రభా. తోడు నీవే నా నీడా నీవే నిత్యం నా తోడు చెయ్యి నీవే తోడు నీవే నా నీడా నీవే నిత్యం నా తోడు చెయ్యి నీవే బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీదు ప్రేమ విడువలేదా, నీ స్నేహం మరువలేను. నీదు ప్రేమ విడువలేదా, నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, మీ ఘనమైన అద్వితీయ శ్రేష్ఠుని నామానికి స్తోత్రాలు ప్రభా. ముఖ్యంగా తండ్రి ఆశ్చర్యకరంగా నీకు వందనాలు ప్రభా. ముఖ్యంగా ఇక ప్రార్థన కూడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేస్తాం ప్రభా. ఎవరైతే తండ్రి ప్రార్థన అంశాలు
తెచ్చి మీ సన్నిధానంలో ఇప్పటి వరకు ప్రార్థించారు ప్రభా. మీరే ఆలోచించే దేవుడు తండ్రి. మా మొరని మీరే స్వీకరించే దేవుడు ప్రభా, జవాబునిచ్చే దేవుడు ప్రభా. ఎంత మంచి దేవుడు తండ్రి ప్రభా. మా ప్రాణ ప్రియుడు ఇప్పటి వరకు శ్రేష్టమైన ఆరాధన మీకు అర్పించాం ప్రభా. అలా తండ్రి మీరు స్వీకరించాలని నమ్ముతున్నాం ప్రభా. ముఖ్యంగా ఇప్పుడు మీ యొక్క శ్రేష్టమైన వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడతారని నమ్ముతున్నాం తండ్రి ప్రభా. ఇంకా మేము చక్కపరుచుకునేవి ఏమైతే ఉన్నాయో సరి చేసుకొని మరి నాయన మరి బుద్ధిగా నడుచుటకు సహాయం చేయండి తండ్రి ప్రభా. పాపానికి దూరంగా మేము ఉండేటకు సహాయం అనుగ్రహించండి. శరీర కార్యాలు మరి ఏది చేయకుండా తండ్రి ప్రభా, ఆత్మస్వరం పెట్టిన దేవుడు తండ్రి. ఆత్మానుస్వరంగా మేము నడుచుటకు సహాయం అనుగ్రహిస్తారని నమ్ముచిన తండ్రి. ఆత్మ ఫలము మాలో మేము వృద్ధి చేసుకోవడానికి సహాయం అనుగ్రహిస్తారని నమ్ముచు రచన యేసు నామములో మేమేం తడిగి వెళ్ళుకున్నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సో మొట్టమొదటిగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నారు. బికాస్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్, మీ విధేయతను బట్టి. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలైనటువంటి మీరు ఆయన మాటకి లోబడి మీరందరూ వచ్చారు. చాలా సంతోషం. యోహాను సువార్త ఒకసారి దేవుని వాక్యం గ్రంథంలో నుంచి దేవుని బిడ్డలమైన మనం 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 14:15. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారని మీరు నిరూపించారు. రాసిన మాట యోహాను సువార్తలో 14వ అధ్యాయం 15వ వచనంలో. John chapter 14 verse 15. ఫ్యాన్స్ చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు నా ఆజ్ఞలు గాయకొంటారు. 21 అదే అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గాయకొని వాడే నన్ను ప్రేమించువాడు. 24 దేవుని మాటలు తెలియపరుస్తుంది. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు వినడు. కనుక నన్ను కానీ మీరు ప్రేమించకపోతే నా మాటలు మీరు ఆలకించరు. 23లో మనం చదివితే ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట కాయకొనను. కనుక దీన్ని బట్టి కనపడుతుంది ఆల్మోస్ట్ ద చర్చ్ ఇస్ ప్యాక్డ్ ఫుల్. ఇదే పని మేము వెల్లటూరులో చేసాం. సో వెల్లటూరులో మేము ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది కనుక మండే ట్యూస్డే. సో వాళ్ళకి చెప్పాం ట్యూస్డే మేము ఇక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే పాస్టర్స్ బైబిల్ కాలేజ్ అయిపోయిన వెంటనే వస్తామని. కనుక అక్కడ కూడా చర్చ్ వాజ్ ఫుల్. 95% ఆల్ ద చర్చ్ పీపుల్ హవ్ కమ్. ఇక్కడ కూడా మీరందరూ దేవుని మాటకి లోబడి, దీన్ని బట్టి చెప్పొచ్చు మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని. సో మీరు దేవుణ్ణి ప్రేమిస్తే అనేకమైన దీవెనలు దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహిస్తాడు. కనుక ఇది మొదలుకొని అతి ప్రేమలో మీరు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టకండి. మీరు 7కే వచ్చారు చాలామంది. సో గుడ్ జాబ్. సో 7 నుంచి 8 వరకు హ్యాడ్ అ వండర్ఫుల్ టైం. అన్నిసార్లు ఒకలాగే జరుగుతాయి అనుకోకండి. కనుక కొన్నిసార్లు 7 నుంచి 8కి వాక్యం చెప్పేస్తాం. కొన్నిసార్లు 7 నుంచి 8 పాటలు పాడవచ్చు. కొన్నిసార్లు 7 నుంచి 8 గంటల వరకు మీ గురించి ప్రార్థన చేయొచ్చు. కొన్నిసార్లు 7 నుంచి 8 గంటల వరకు మీరే ప్రార్థన చేసుకోవడానికి అవకాశం. సో ఏదేమైనప్పటికీ మీరు మైక్ తీసుకొని మీరు వరకు ప్రార్థనలు చేశారు. తప్పక దేవుడు మీకు జవాబుని, ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఇప్పుడు కొద్ది నిమిషాలు నేను వాక్యం చెప్పిన అనంతరం మరలా మీ అందరి కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని అందరినీ 9:30 కల్లా పంపించేస్తాం. సో వి విల్ నాట్ మేక్ యూ టు స్టే టిల్ 10 o'clock. 10 గంటల వరకు మీరు ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం 7:30కి ఇంతకుముందు నడిపించేవాళ్ళం. కానీ నౌ టైమ్స్ హ్యావ్ చేంజ్. ఈరోజు మొదలుకొని
7 గంటలకి, అన్ని 7 గంటల సెషన్స్ అయింది. ఎందుకంటే 1, 2, 3 తారీఖులు కూడా మనం 7 గంటలకే పెడుతున్నాం. సో ఇది కూడా మనం ప్రతి ఫ్రైడే 7 o'clock, సో దట్ విల్ ఫినిష్ బట్ 9:30 ఈ టైంలో. అది స్పెషల్ మీటింగ్స్ కాబట్టి అది 10 వరకు జరుగుతుంది. ఇక్కడ మీరు నన్ను ప్రేమించిన మాటలు గాయకుంటే బైబిల్ చెప్తుంది, నా తండ్రి వారిని కూడా ప్రేమిస్తాను. కనుక ప్రేమించడం మాత్రమే కాదు, మేము వాని యొద్ద వచ్చి వాని యొద్ద నివాసం చేయాలి. గాడ్ ఈస్ గోయింగ్ టు బీ విత్ us. సో మనం అందరం కూడా పాపం చేయడం వలన దేవుని యొక్క ఫెలోషిప్ని పోగొట్టుకున్నాం. సో పాపము అనేది భూమి మీదకి రావడం వల్ల సహవాసం, దేవుడితో ఉండే గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాం. మొన్నటి వరకు బైబిల్ కాలేజీలో ప్రత్యేకంగా పాపశాస్త్రాన్ని గురించి ధ్యానం చేశాం. సో పాపశాస్త్రాన్ని పూర్తి చేశాం. కనుక మీరు ఆ విషయాన్ని గురించి కూడా ప్రార్థన చేయండి. మీరు కూడా ఒకవేళ ప్రత్యేకంగా తర్పీదిని డాక్ట్రిన్స్ విషయంలో నేర్చుకోవాలనుకుంటే ఈ వచ్చే వారం కాక అవతల వచ్చే వారంలో ప్రత్యేకంగా ఆ వారం అంతా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అద్భుతమైనటువంటి డాక్టర్నల్ క్లాసులు జరుగుతాయి. సో ఐ రికమెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు జాయిన్. మీరందరూ కూడా జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను. వాక్యం గురించి కాస్త పరిజ్ఞానం మీరు కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను. గాడ్ని ప్రేమించండి, దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయండి. లవ్ గాడ్. బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలు చేస్తాను. దేవుడు వారి నిధులు నింపుతాను. నన్ను ప్రేమించే వారి కొరకు నేనేం సిద్ధపరిచానో అవి కంటికి కనబడు, చెవులకి వినబడు, హృదయానికి అర్థం కావు. అటువంటి నేను వారి కొరకు ప్రేమించినాను. నన్ను ప్రేమించిన వారి కొరకు నేను సిద్ధపరచు. నా ఆత్మ వలన అవి కూడా మీరు ఏమి సిద్ధపరిచానో మీకు దేవుడు తెలియపరుస్తుంది. నన్ను ప్రేమించే వారిని మీ వరకు మాత్రమే కాదు, మీ పిల్లల్ని కూడా నేను ప్రేమిస్తాను. అంటే దాని అర్థం 3-4 తరాలు తండ్రుల దోషం పిల్లల మీదకి, తండ్రుల దోషం పిల్లల మీదకి దేవుడు రప్పిస్తాను అన్నాడు. 1 తరం కాదు, 2 తరాలు కాదు, 3 తరాలు కాదు, 3 లేక 4 తరాలు మీరు చేసిన, తల్లిదండ్రులు చేసిన అవిధేయత వలన పిల్లల మీదకి వస్తుంది. కానీ అదే తల్లిదండ్రులు దేవుణ్ణి ప్రేమిస్తే, మీరు దేవుణ్ణి ప్రేమించడం వల్ల 3-4 తరాలు కాదు, అనేక తరాలు చూసారు. నన్ను ప్రేమించే వారిని 1000 తరాలు కరుణిస్తాను అన్న. సో మీరు దేవుణ్ణి ప్రేమించడం వల్ల మీ బిడ్డలు బ్లెస్ అవుతారు. మీరు దేవుణ్ణి ప్రేమించడం వల్ల మీ బిడ్డలు నిజంగా దీవించబడతారు. ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రార్థన గురించి కొద్ది విషయాలు మీతో నేను చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ప్రేమించి ప్రభు దగ్గరికి వచ్చారు కనుక కొద్ది మాటలు త్వరగా నేను మీకు ఈ ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరిచి నేను కోరికే మనం ప్రార్థన చేస్తాం. తప్పక మన అవసరతల కోసం ప్రార్థన చేయాలి. కానీ ఎంతమంది దేవుని పని కొరకు ప్రార్థన చేస్తారు? నేను అడుగుతున్నాను, దేవుని పని అంటే నేను దేవుని పనిలో ఏ రకంగా తోడ్పడగలను అని మీరు ప్రార్థన చేస్తారు. చాలాసార్లు మనము భూమి మీద పుట్టేమంటే మన అవసరతలు, మన అక్కర్లు చాలా ఉండడం వల్ల మనం వాటి గురించి ఎక్కువ ప్రార్థన చేస్తాం. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో నేను ఇస్తాను. కానీ మనం అది మర్చిపోయి మన అవసరతలు చేసుకోవడం వల్ల దేవుని పనిని మనం నిర్లక్ష్యం చేస్తాం, దేవుని పనిని మనం అశ్రద్ధ చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడ కూర్చున్న మీరు అందరూ, ఈ ప్రార్థన కూడికి వచ్చిన మీరు అందరూ ఎంతమంది, నేను మిమ్మల్ని సూటైన ప్రశ్న అడుగుతున్నాను, ఎంతమంది దేవుని పనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఎంతమంది మీకు ఒక బాధ్యత ఉంది దేవుని పనిలో? Do you have any work in the ministry? You've been entrusted in a job in the ministry? కనుక ఈ రోజు మొదలుకొని తప్పక మనం దేవుని పనిలో మనం ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, సో ఆ విషయాన్ని గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది దేవునితో మనకి కనెక్టివిటీ. ప్రార్థన ద్వారా మన హృదయాలు దేవుడు శుద్ధపరుస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు తన ఆత్మతో మనల్ని శక్తివంతులుగా నింపి చర్చ్ అంతా యునైటెడ్ గా కలిసి ప్రత్యేకంగా దేవుని పనిలో
వాడబడ్డానికి. చూసారా? కనుక మనం ఎప్పుడు కూడా మన అవసరతల గురించే మనం ప్రార్థన చేసుకోకుండా ఇవాళ మనం అడగాల ఏమనంటే, ప్రభువా మీ పనిలో నేను ఏ రకంగా సహాయపడగలను. సో ప్రార్థన అనేది ఒక మాటలో చెప్పాలంటే ఒక ఇంధనం లాంటిది. ప్రార్థన మిమ్మల్ని తప్పక ఫైర్ అప్ చేసి దేవుడి పనిలో వాడబడ్డానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇవాళ ప్రార్థనకి బాగా గమనించండి, విశ్వాసం అనేది మీరు జోడించినట్లయితే మీ ప్రార్థన చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. సో ఈ రోజు నుంచి మీరు ప్రార్థనలో విశ్వాసంతో మీరు దేవుడిని అడగండి, దేవుడు తప్పక మీకు అనుగ్రహిస్తాడు. సో ఇవాళ నేను కొన్ని విషయాలు ప్రార్థన గురించి మీతో నేను మాట్లాడి నేను ముగించి మనం అందరం ఏ రకంగా దేవుని పనిలో ఇన్వాల్వ్ అవ్వాలో మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 3:21-22 వచ్చిన బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త అన్ని కూడా అలాగే పెట్టవచ్చు చూసుకో. కనుక లూకాసు వార్తలో మనం చూస్తే ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయించుండగా, ఈరోజు మనం అందరం మినిస్ట్రీలో దేవుని బిడ్డలమైనటువంటి మనం, రక్షణ పొందినటువంటి మనం అందరం కూడా చూసారా, బాప్తిజం పొందిన మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. యూ అండ్ మీ స్టార్ట్ ప్రేయింగ్. ఓకే, సో బ్యాప్టిజం అనేది బిగినింగ్. ఇలా చాలా మంది బాప్తిజం తీసుకొని చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ ప్రార్థనా జీవితం చాలా నిర్లక్ష్యం కలిగి ఉంది. సంఘములో కూడి ప్రార్థన చేయడం చాలా నిర్లక్ష్యం. కానీ కొత్తగా బాప్తిజం తీసుకున్నతో పాటు పాత బాప్తిజం తీసుకున్నటువంటి వారందరూ కూడా మళ్ళా రీయునైట్ అయి మనం అందరూ ఒక నిర్ణయం తీసుకున్నాం, మేము ప్రార్థనని మాత్రం నిర్లక్ష్యం చేయాలి. సో తప్పక మినిస్ట్రీలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనము యేసు కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత ప్రార్థన చేయించుండగా. సో ఈ స్పెండ్ టైం బిఫోర్ ఈ స్టార్టెడ్ ద మినిస్ట్రీ. పనికి ముందు, పరిచర్యకి ముందు ఈ స్పెండ్ లాట్ ఆఫ్ టైం ఇన్ ప్రేయర్, ప్రార్థన. సో ఇవాళ మనం దేవుడి పని అంతా పని చేయాలనుకుంటున్నాం కనుక బిఫోర్ వి స్టార్ట్ బిగినింగ్ డూయింగ్ గాడ్స్ వర్క్, లెట్స్ స్టార్ట్ ప్రేయింగ్. దేవుడి పనిని ఎలా చేయాలి ప్రభువా, నా బాధ్యత ఏంటి, నా పని ఏంటి, వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నా డ్యూటీ ఏంటి, నా బాధ్యతలు ఏంటి. సో ఈవెన్ యేసు ప్రభు శిష్యులకు కూడా చెప్పిన మాట ఏంటంటే, మీరు బలమైన సేవ చేయాలి. బిఫోర్ యూ డూ లాట్ ఆఫ్ గ్రేట్ వర్క్. ఇవాళ శిష్యులు ఎంత సేవ చేయకపోతే ఇవాళ 200 దేశాల్లో యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఉన్నారు. అంటే ప్రపంచం అంతా యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఉన్నారు అంటే ఎక్కడో ఒక చిన్న ఊర్లో ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే, పరిచర్యను స్టార్ట్ చేస్తే చూసారా, అది ఇది కూడా అలాగే అన్ని ఫ్యాన్స్ కూడా 1లో 2లో పెట్టి చేస్తే నేను మొన్నే చెప్పాను. ఓకే, సో యూ హావ్ టు రిమెంబర్ దట్. సో do that, okay, so that ఇవాళ కొంచెం ఎందుకంటే చాలా గర్మి ఉంది, ఏసీలు ఎంత వర్క్ చేస్తున్నా పని లేదు. సో కొంచెం మీరు అందరూ చల్లగా ఉండాలని. సో బాప్తిజం పొందిన మనం అందరం కూడా, రక్షించబడిన మనం అందరం కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత డే 1 నుంచి, అంటే బాప్తిజం అంటే ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్, ప్రారంభం అంటే. సో ప్రారంభం నుంచి మనం దేవుడి సంఘంలో ఇలా కూడుకొని ప్రార్థన చేయాలి. చూడండి, అక్కడ మనం అపోస్తల కార్యాలు 1:14 మనం చూసినట్లయితే, అపోస్తల కార్యాల్లో 1:14 మనం చూస్తే మీరందరూ కూడా, ఎవరు మీరందరూ అంటే 13 మనం చదివితే ఆ లిస్టులో ఉంది. వారు పట్టణంలో ప్రవేశించి తమ బస్ పేర్చున్న మేడ గదిలోకి ఎక్కినప్పుడు వారు ఎవరైనా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రే, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తయి, అల్ఫై కుమారుడు, మొత్తం లిస్ట్ అంతా బ్యాచ్ అంతా ఉన్నారు. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని మనం అందరం ఇవాళ చర్చ్ అందరూ కలుస్తున్నాం. సో ఇవాళ ప్రార్థన పూర్వకంగా లెట్స్ డూ ద వర్క్ ఆఫ్ గాడ్. సీ హౌ యూ విల్ బి బ్లెస్డ్. సీ మొదటగా ప్రభు రాజ్యాన్ని ఎతకండి, ప్రభు నీతిని ఎతకండి. చూడండి ఎలాగా మీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు, ఎలా మీ కుటుంబాల్లో దేవుడు సమృద్ధిని ఇస్తాడు, ఎలా మీ కుటుంబాల్లో దేవుడు దీవెనలు ఇస్తాడు, ఎలా దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఎలా దేవుడు మీ జీవితంలో నిధుల్ని సమకూరుస్తాడు, ఎలా దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన మీ కంటికి కనబడి, చెవులకి వినబడి, హృదయానికి అర్థం కాదు దేవుడు మీ జీవితంలో తను ప్రేమించే వారి కొరకు, అందరి కొరకు.
ఎలా మీ పిల్లలు కూడా దీవించబడతారు. 1000 తరాలు నన్ను ప్రేమించేవారు పిల్లలు కూడా దీవించేవారు. నన్ను ప్రేమించే వారికి బైబిల్ చెప్తున్న మాట, అన్ని సమకూడి జరుగుతాయి. అన్ని సమకూడి నన్ను లవ్ చేస్తుంది. సో దేవుడిని లవ్ చేయండి. దేవుని హౌ యు లవ్ గాడ్, ప్రభు చెప్పిన మాట ఇన్స్ట్రక్షన్ ఫాలో. ఒబీడియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒబీడియన్స్, ప్రభు చెప్పాడు మీరు వెయిట్ చేయండి, మేడగదిలో ప్రార్థన చేయండి. సో దే జస్ట్ ఒబే. వాళ్ళు విధేయత చూపించి వీళ్ళందరూ కూడా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమెయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలూతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనేవారు, వీరందరూ నెచ్చుకోవచ్చు. వీరితో పాటు స్త్రీలు కూడా, వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియా ఆయన సహోదరుని ఏక మనసుతో ఎడతెగక దే ఆర్ ఆల్ గ్యాదర్డ్ టు ప్రే, ప్రార్థన చేస్తారు. ఇంకా మినిస్ట్రీ స్టార్ట్ అవ్వాలి, అపోస్తలుల పరిచర్య మొదలవ్వాలి. యేసు ప్రభు పరిచర్యకు ముందు బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రార్థన, శిష్యులు పరిచర్యకు ముందు, సేవ చేయడానికి ముందు, లోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు వస్తున్నారు అని చెప్పుకునే ముందు, వాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే ముందు, వాడు ప్రసంగం చేయక ముందు, ఇంకా 3000 మంది సంఘంలో చేర్చబడక ముందు ప్రార్థన. ఇవాళ మీరు మీ కుటుంబాలు దీవించబడి దేవుడు మీకు మనకు అప్పగించిన పరిచర్య దేవుడు ఆశించి ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ప్రేయింగ్. ప్రార్థన చేయడం మొదలు. సో ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యు స్టార్ట్ ద వర్క్, బిఫోర్ యు ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్క్. మనం ఇంకా దేవుడి పరిచర్యలు అందరూ పాలు పంపులు పొందే ముందు మనం ప్రార్థన చాలా ఇంపార్టెంట్. సో మొదటిది ప్రార్థన, మొదటి వాక్యం రాసుకోండి మీ జీవితాల్లో. ప్రార్థన దేవుని యొక్క మిషన్ ని మనం కనెక్ట్ చేస్తాం, దేవుని పనికి మనల్ని కనెక్ట్ చేస్తాం. యోహాను సువార్త 15:5 మనం ఏమీ చేయలేం దేవునికి విరోధంగా. అందుకని బైబిల్ చెప్తున్నది, యోహాను సువార్త 15:5, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం దేవుడితో కలిసి జీవించాలి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన మనతో, మనం ఆయనతో. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. సో ఇక్కడ ఏమైంది అంటే బాగా గమనించాలి. మనం అందరం కూడా పాపం చేయడం వల్ల, మనం అందరం కూడా we are all committed sin. పాపం అనేది చేయడం వల్ల మాత్రమే కాదు, పాపం అనేది మన తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు చేసిన పాపం మనందరికీ సంక్రమించేసింది. సో పాపం మనం చేయడం బట్టి పాపులు అవ్వలేదు, కానీ పుట్టుకతోనే మనం పాపులంగానే పుట్టాం. మన స్వభావం పాపపు నేచర్. సో ఈ పాపం వల్ల ఏమవుతుంది అంటే మనం అందరం దేవునికి దూరం అయిపోతాం. పాపం అనేది మనల్ని సెపరేట్ చేసేస్తుంది. పాపం అనేది దేవుడి నుండి మనల్ని వేరు చేసేస్తుంది. సో పాపం వల్ల వచ్చినటువంటి పరిణామం ఏమిటి అంటే మీరు గమనించండి, ఫస్ట్ వచ్చింది మరణం వచ్చింది. ఈ పండు తిరుగున నిశ్చయంగా నువ్వు చచ్చావు. మీరు గమనించారో లేదో, ఏ రోజైతే పండు తింటావో ఆ రోజు నువ్వు చచ్చిపోతావు అన్నాడు దేవుడు. కానీ మీరు గమనించారో లేదో, ఆదాము అవ్వలు పండు తిన్నారు కానీ చావలేదు వాళ్ళు. కానీ మీరేమనుకుంటున్నారు, చావు అంటే శారీరకమైన మరణం ఏమనుకుంటున్నారు. అసలు శారీరకమైన మరణమో ఇంకొక మరణం గురించి ఏ మాత్రం నాలెడ్జ్ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ముందు ఎవరు చచ్చిపోవాలి, అది మరణం అంటే ఏంటో. కానీ దేవుడు చెప్పాడు ముందే, మరణం అంటే స్పిరిచువల్ డెత్. మరణం అంటే ఆత్మీయమైన మరణం. అంటే అర్థం ఏంటో తెలుసా, దేవుడి నుండి సెపరేట్ అయిపోవడం. స్పిరిచువల్ డెత్ అంటే అర్థం దేవుడి నుండి సెపరేషన్. సో దేవుడి నుండి సెపరేట్ అయిపోవడం వల్ల ఇక దేవుడు రోజు వచ్చి మాట్లాడే అనుభవం వాళ్ళు అనుభవించలేదు. దేవుడితో వారి యొక్క విషయాలు చెప్పుకోవడం, చూసా దేవుడితో ఉన్న సహవాసం కట్ అయిపోవడం వల్ల దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కూడా పోగొట్టుకుంటాం. ఏమిటి వారు పొందిన బ్లెస్సింగ్స్ అంటే, ఏదైనా తోటలో వారు ఉన్నారు, ఇప్పుడు ఆ ఏదైనా తోటలో నుంచి దేవుడు వారిని బయటికి నెట్టేస్తారు, సెపరేట్. ఇక దేవుడికి కనెక్షన్ లేకుండా. కానీ దేవుడు
చూసారా, ఆ కనెక్షన్ చేయడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఆయన రక్తాన్ని చెందించడం వల్ల ఎవరైతే ఆయన విశ్వసిస్తారో మళ్ళా తిరిగి మనం కనెక్ట్ అయిపోతాం దేవుడితో. మన స్పిరిచువల్ డెత్ నుంచి, ఆత్మీయమైన మరణం నుంచి మనం అందరం బ్రతికించబడిన వారమయ్యాం. అందుకనే ఎఫెసీయులు 2:1 మనం చూస్తాం, ఇంతకుముందు మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు. అది మన స్థితి. పాపముల చేత, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మరి ఏం చేశాడు దేవుడు? బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. నౌ యు ఆర్ లైవ్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ దట్ వాట్ హస్ డన్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కల్వరీ. క్రీస్తు ప్రభు శిలువ మీద చేసిన యజ్ఞం వల్ల మనం అందరం కూడా బ్రతికించబడ్డాం. ఎవరు మనందరం అంటే ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారు. ఈ బ్రతికించబడిన వారు ఇప్పుడు చావులు లేరు. అంటే బ్రతికించబడ్డం అంటే మీకు అర్థం అవ్వాలి. మరణం అంటే సెపరేషన్, బ్రతికించబడ్డం అంటే మళ్ళా క్రీస్తు దగ్గరికి వచ్చాం, మళ్ళా క్రీస్తు అంట కట్టబడి ఉన్నాం. అది ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు మీరు చదివితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఇప్పుడు మనం 5వ వచనంలో చదివాం ఇందాక, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. చూసారా, ఎవడును నా యందు నిలిచి ఉండును, అది క్రీస్తులో నిలిచి ఉండడం. బ్రతికించబడ్డారు. ఇంతకుముందు మీరు చావులో ఉన్నారు కనుక మీరు నాకు వేరుగా ఉన్నారు. ఇప్పుడు నాలో ఉన్నారు, మీరు నాతో ఉన్నారు కనుక నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. అందుకని నేను కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవాళ దేవుని బిడ్డలను చెబుతున్నాం, బట్ మీరు దేవునితో కలిసి లేరేమో ఒకసారి ఆలోచించుకోండి. దేవునికి మీరు దూరంగా ఉన్నారేమో ఆలోచించుకోండి. మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ దేవుని వాక్యం మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలు మనం చెబుతున్నాం, బట్ నువ్వు ఆయనతో కనెక్టెడ్ లేకపోతే నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేదు. ఇవాళ దేవుడి కొరకు మీరు ఏమైనా చేయాలనుకుంటే ముందు కనెక్షన్ ఉందా లేదా? కనెక్షన్ లేకుండా దేవుడికి నేను వేరుగా ఉండి ఏమీ చేయలేదు. సో ప్రేయర్ అనేది ఆ కనెక్షన్ ని ప్రతి మనం చేసుకోవడం వల్ల, ఇలాగ ప్రతి శుక్రవారం ఇలా కలుసుకోవడం వల్ల, చూసారా, ఇవాళ మొదలుకొని ఇంకా మానకూడదు. మీరు ఇవాళ మొదలుకొని ఇక్కడి నుంచి మీరు అలా చేసి చూడండి. ఆ దేవుడితో ఉన్న కనెక్టివిటీని ఇంకా పెంచుకోండి, సహవాసాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోండి. అది కానీ మీరు విడిచిపెట్టేస్తే దేవునితో ఆ కనెక్షన్ పోతే, ఇలా కనెక్షన్ మీకు ఉండాలి అని అంటే 6వ వచనం, ఎవడు నా యందు నిలిచి ఉండునో నిలిచి ఉండని వాడు కేగవలే పారవేయబడు. ఓకే, అలాంటి వాడు అగ్నిలో పారవేయడు. 7వ వచనం, నా యందు మీరును, చూసారా, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. అది సో కనెక్టివిటీ ఏంటనంటే, ఇవాళ దేవుడితో మీరు నీతో దేవుడు అలాగే, మీరు నా యందు మీరును, మీ యందు నా మాటలు. అందుకే దేవుని వాక్యం వినడం చాలా ఇంపార్టెంట్. ఆయన మాటలు అనగా అర్థం దాట్స్ నథింగ్ బట్ గాడ్స్ వర్డ్, బైబిల్. అందుకే వినడానికి మనం ఆసక్తితో పరుగున వచ్చాను. కేవలం నేను చెప్పింది వినడం మాత్రమే కాదు. ఇప్పుడు చక్కని పాటలు పాడారు, ఆ పాటల ద్వారా కూడా వర్తమానం మీకు అందించబడతాం. సో దట్స్ కాల్డ్ అ వర్షిప్ మెసేజ్. సో ద సింగింగ్, దే ఆర్ వర్షిపింగ్ గాడ్. దట్ మీన్స్ దే ఆర్ టాకింగ్ గాడ్స్ వర్డ్. వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్తున్నారు. ఆ దేవుని వాక్యాన్నే పాటలు పాడుకుంటున్నాం, ఇంకా వేరే వాక్యం కాదు. అందుకే ఆ వాక్యం మీలో నిలుచు. పాటల ద్వారా కానీ, నేను చెప్పే మాటల ద్వారా కానీ, ఆ వాక్యం మీరు నాలో నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించు. ప్రార్థనకు వచ్చిన మీరు చాలా ఇష్టాలు మీకు ఉండొచ్చు, కానీ మీకు ఇష్టాలన్నీ నెరవేరకపోవడానికి గల కారణం, దేవుడు మీ ప్రార్థన ఆలకించకపోవడానికి గల కారణం, మీరు నా యందు లేరు, నేను మీ యందు లేను. అంటే ఆ రిలేషన్షిప్ని పాడు చేసుకోకండి. అమ్మా అయ్యా వింటున్నారు మీరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దట్ రిలేషన్షిప్. మరలా దేవుడు ఆ రిలేషన్షిప్ని మనం కలపడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రాకపోతే మనం అందరం నాశనం అయిపోయేవాళ్ళం. మనమందరం ఆ చావులోనే ఉండేవాళ్ళం. మనం అందరం దేవునికి సెపరేటెడ్గానే ఉండేవాళ్ళం. మనందరం దేవునికి దూరంగానే ఉండేవాళ్ళం.
ఆయన ముఖాన్ని మొరుగు చేసేసింది పాపం. దేవుని బిడ్డలో ఆయన మనం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుంటాం. అందుకనే ఆయన ముఖం మొరుగు చేసిన పాపం. చూసారా, బైబిల్ చెప్తుంది మీ పాపములు ఆయన ముఖము. సో పాపం వల్ల ఆయన ముఖం మరుగు చేయబడింది కనుక ఆయన ఆలకింపకున్నాడు. దట్స్ ద రీజన్ గాడ్ ఈస్ నాట్ ఆన్సరింగ్ యువర్ ప్రేయర్స్. సో ఇవాళ దేవుడితో మీరు దేవుడితో నా యందు మీరు, మీ యందు నేను, నా మాటలు మీలో నిలిచి ఉండాలి. అది అందుకనే ప్రతి ఆదివారం కూడా మేము మిస్ అవ్వకూడదు. ప్రతి ఆదివారం ఏం చేస్తామంటే ప్రభు బల్లని మనం పుచ్చుకుంటాం. కొంతమంది బాప్తిజం తీసుకున్న వాళ్ళు ప్రభు బల్ల తీసుకోవట్లా. ఎందుకు? ఐ డోంట్ నో. బల్ల తీసుకోవట్లేదంటే అర్థం ఏంటో తెలుసా మీకు? కొంతమందికి భయం వేస్తాం. అమ్మో నేను తప్పులో ఉన్నాను, నేను పాపములో ఉన్నాను, సంథింగ్ హ్యావ్ డన్ రాంగ్, కనుక నేను ప్రభు బల్లను అయోగ్యంగా పాలు పంపులు పొందితే అనేకులు ఏమవుతున్నారు? బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, అనేకులు ఏమవుతున్నారు? చచ్చిపోతున్నారు. అమ్మో నేను చచ్చిపోతానేమో, అమ్మో నాకు రోగం వచ్చేద్దేమో, అమ్మో నేను బలహీనం అయిపోతున్నాను. కొంతమందికి ఆ అవకాశం కూడా లేదు. ఎందుకనంటే వాళ్ళు ఇంకా బాప్తిస్మే తీసుకోలేదు. దే ఆర్ నాట్ స్మాల్ కిడ్స్, బట్ దే డిసైడెడ్ నాట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. అది దేవునితో నాకు సహవాసం అక్కర్లేదని తోసేసుకున్నారు. బలలో పాలు పంపులు పొందేవాళ్ళు ఎవరనంటే దేవునితో సహవాసం కలిగిన వాడు. ఇందాక చెప్పినట్టు నా యందు మీరు, మీ యందు నేను, నా యందు మీరు, మీ యందు నా మాటలు, నా వాక్యం ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము చూసారా 52వ వచనం. మనం దేవుని శరీరాన్ని ఎలా తినేయగలడని వాదించుకుంటున్నారంటారు యూదులు. ఈయన తన శరీరమును ఎలా తిననీయగలడు అని ఒకడితోకడు వాదించుకున్నారు. 53లో నెక్స్ట్ వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. సో మీలో జీవం కలిగి వారిగా మీరు జీవించాలంటే తినాలా, త్రాగాల. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే నిత్య జీవం కూడా ఉండదు ఒకవేళ మీరు తినకపోతే, మీరు తాగకపోతే. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. సండే చాలా మంది పెళ్లిళ్ళు పెట్టుకుంటారు, సండే రోడ్ల మీద తిరుగుతారు, సండే ఆఫీసులు, సండే వ్యాపారం, సండే నిద్రపోవడం, సండే భోజనం చేసుకోవడం, ఇదే పనుల్లో ఉంటారు. యు ఆర్ నాట్ గాడ్స్ చైల్డ్ బికాస్ నీకు పార్టేక్ లేదు. మీరు అమ్మా నిత్య జీవాన్ని పొందుకోలేరు. వాళ్ళకి నిత్య జీవము కలిగిన వారుగా లేరు. నిత్య జీవం అనేది రేపు పొందేది కాదు. నిత్య జీవం అనేది పొందుకున్నాం కాబట్టి ఆల్రెడీ నేను ఇప్పుడే నిత్య జీవాన్ని కలిగి ఉండడం వల్ల నిత్యము నేను బ్రతికిపోతాను. అది చావు అనేది జస్ట్ ఎంట్రీ నాకు, అంతే, పరలోకానికి వెళ్ళి. కానీ నిత్య జీవము గలవాడు కాడు నా శరీరాన్ని తినకపోతే. అంత్యదినమందు నేను వారిని లేపను, నా శరీరాన్ని తినకపోతే, నా రక్తాన్ని తాగకపోతే. అంత్యదినమందు, ఆఖరి దినం నేను వచ్చే యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ అప్. అంటే మరణం మీద నుంచి నీకు విజయం ఉండదు. శారీరకమైన మరణం నుంచి నీకు విజయం లేదు. అంటే ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేయాలి. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడు. మరి అలాంటి శరీరాన్ని, అలాంటి రక్తాన్ని ఎంతమంది నిర్లక్ష్య భావంతో ఉన్నారు. కనెక్టివిటీ లేదు. ముందు దేవుడితో మనకి కనెక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ప్రార్థన ద్వారా మనం ఇంకా కనెక్షన్ పెంచుకోవాలి, సహవాసాన్ని పెంచుకోవాలి. ప్రేయర్ ఈస్ టాకింగ్ టు గాడ్ అండ్ గాడ్ టాకింగ్ టు యూ. దిస్ ఇస్ అ కమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్ లేదనంటే ఫెలోషిప్ కట్ అయిపోయిందని అర్థం. యూఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థన, అండ్ థ్యాంక్ యూ ఫర్ సమ్ ఆఫ్ ద పీపుల్ టుక్ ద మైక్. నేను చేస్తా. సమ్ పీపుల్ డిడ్ నాట్ ప్రే. కొంతమంది ప్రార్థన చేయలే. అంటే అర్థం ఏంటి తెలుసా? ఛాన్స్ దొరకలేదని అనడం కాదు. మీ ఛాన్స్ మీరు గ్రాప్ చేసుకోవాలి. నా దగ్గరికి మైక్ రాదు, నాకేం తొందరపడ. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే దేవునితో నీ కమ్యూనికేషన్ సరిగా లేదు మాట. సో చాలా ఇంపార్టెంట్ శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగడం. మీరు గమనించారో లేదో, యేసు ప్రభు వారు టేబుల్ దగ్గర కూర్చున్నారు. ప్రభు బల్ల ఇవ్వబడుతుంది. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, వీరిచాడు.
ఆ ప్రభు అయిన యేసు శిష్యులకి ఆ రొట్టె అందించుతూ, నేను ఎవరికైతే అందిస్తే నన్ను అప్పగించేవాడు ఇక్కడే ఉన్నాడని రొట్టెని తెంచి ఫస్ట్ ఇచ్చింది ఇస్కరియోతు యోధ. మీరు గమనించారో లేదో, ఇస్కరియోతు యోధ ఆ రొట్టెని తీసుకున్నాడు. బైబిల్ చెప్తుంది ఆ రొట్టెని పుచ్చుకున్నాడు, కానీ ఎక్కువసేపు నిలబడాల, పారిపోయాడు. అంటే ఏం పొందుకోలేదు అని అంటే, అతను ప్రభు రక్తాన్ని త్రాగల. అంటే కొంతమందికి ఎంత అర్జెంట్ అంటే అది అర్జెంట్, మరి అప్పగించడానికి వెళ్ళిపోతున్నాడు, కోపంతో వెళ్ళిపోతున్నాడు, సరి చేసుకోవడానికి అవకాశం. అంటే దాని అర్థం నీతో నాకు సంబంధం లేదు. బల్ల తీసుకోవట్లేదా మీరు? దేవునితో మీకు సంబంధం లేదని అర్థం. ఇస్కరియోతు యోధ రొట్టె పుచ్చుకున్నాడు, ఇంకా తినడో లేదో కూడా తెలియదు, కానీ శరీరం తీసుకొని అది పుచ్చుకున్నాడు చేత్తో. తినడో లేదో మనకు రాయలేదు బైబిల్లో. ఆ రసం ఇచ్చే లోపలే జంప్. అంటే దాని అర్థం నాకు యేసయ్యతో సహవాసం అక్కర్లేదు, అక్కడే తెంచేసుకున్నాడు రిలేషన్షిప్. బల్ల ఎంత ఇంపార్టెంటో, రిలేషన్షిప్ ఉన్నోళ్ళు బల్ల, వాక్యం వినేవాళ్ళు, రిలేషన్షిప్ ఉన్నోళ్ళు, దేవునితో సహవాసం ఉన్నోళ్ళు వాక్యం లేకుండా ఉండలేరాళ్ళు, వాక్యం వినకుండా ఉండలేరాళ్ళు, వాక్యం చదువుకోకుండా ఉండలేరాళ్ళు, ప్రార్థన చేసుకోకుండా ఉండలేరాళ్ళు, ప్రార్థనా కూడికి రాకుండా ఉండలేరు. అందుకనే మిమ్మల్ని నేను ప్రోత్సహించాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒబీడియన్స్. God is going to really bless you from today onwards. చూడండి, మీరే మీ బ్లెస్సింగ్స్ మీకే అర్థమైతే, నేను చెప్పడం కాదు. You will say, you will tell the testimony that how you've been blessed by being obedient to God. దేవునికి మీరు విధేయత చూపించడం వల్ల ఏ రకంగా మీరు ఆశీర్వదించబడి మీరే చెప్తారు. ఇప్పుడు చెప్పండి, ఇస్కరియోతు యోధ రేపు అంత్య దినమంతు లేపబడతాడా? లేపబడ్డు. ప్రభు బలులు తినలేదు కనుక, ఆయన రక్తాన్ని త్రాగలేదు కనుక. ఇప్పుడు నిత్య జీవము గలవాడు ఆయన, గలవాడు కాదు. ఇందాక చెప్పినట్టు నా యందు మీరు, మీ యందు నేను, కనెక్షన్ ఉందా? లేదు. ఎందుకు? నెక్స్ట్ వచ్చిన చూడండి, 55లో మనం చూస్తే, ఈ శరీరాన్ని తిని రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెదినమందు నేను వారిని లేపుతాను. నా శరీరం నిజమైన ఆహారము, ఆ త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి. ఇందాక చెప్పుకున్నట్టు ఆ ద్రాక్షావళిని నేను, త్రీగల్ మీరు. ఆ కనెక్షన్ మిస్ అవుద్ది ఒకవేళ మీరు బలలో పాలుపప్పులు పొందకపోతే. ఆ కనెక్షన్ మిస్ అయిద్ది మీలో ప్రార్థన లేకపోతే. ఆ కనెక్షన్ మిస్ అయిద్ది మీలో వాక్యం లేకపోతే. సో మొదటిది, సేవకి మీరందరూ పరిచర్య, దేవుడు సేవ చేసే ముందు, బిఫోర్ యూ డూ ద మిషనరీ వర్క్, బిఫోర్ యూ డూ ద గాస్పుల్ వర్క్, ఇతరులకి చెప్పే పరిచర్యలో ఇవాళ నుంచి మీరు నేర్చుకోవాల్సింది, ప్రభువా నేను మీ పనిలో నేను వాడబడతాను. బాప్తిసం తీసుకున్న వాళ్ళు మొదటి పని ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించాలి. 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనంలో ఇది మనకి దేవుడు అప్పగించినటువంటి పరిచర్య. బాప్తిసం తీసుకున్న శిష్యులు ఇప్పుడు ఏం చేయాలంట? మీరు వెళ్ళాలా, అది మీరు వర్క్ చేయాలి. ఇప్పుడు వర్క్ చేయాలంటే బిఫోర్ యూ స్టార్ట్ వర్కింగ్ యూ ప్రే, ప్రార్థన చేయండి. వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. మీరు వాళ్ళని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వాలి. చూసారా, కనెక్షన్ చేయి. అంటే మీకు ఒకరు ఇచ్చారు బాప్తిసం, మీకు ఒకరిని శిష్యులుగా చేశారు మిమ్మల్ని, ఇప్పుడు మీరు ఇంకొకరిని చెయ్యాలి. అది మరి దేవుడి పని చేస్తున్నాం మనం. ప్రార్థన చేయకుండా దేవుడి పని జరిగించలేము. అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ తర్వాత వారు రాజు కావాలి, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, పౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేకించుడని వారితో చెప్పాడు. ఎప్పుడు? పని కొరకు. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయించుండగా ప్రార్థనలో ఉన్నారు, ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. అప్పుడు పని. అది ఇవాళ ఆదిమ సంఘం బిఫోర్ దే సెండ్ ద మిషనరీస్, ఇక్కడ పౌలుని, బర్నబాని మిషనరీ జర్నీ కొరకు పంపించేటప్పుడు వారు ప్రార్థన చేసి పంపించారు. ఫస్ట్ మిషనరీ జర్నీకి అప్పుడు వెళ్ళారు. ఇవాళ దేవుని పని మీరు చేసి సువార్తను ప్రకటించాలి అని అంటే వెరీ 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 ఇంపార్టెంట్. అది ఏమిటి అని అంటే,
ఇవాళ మీరు అర్థం చేసుకోవాలా, దేవుని బిడ్డలైనటువంటి మీరు ప్రార్థనకి ముందు పనికి ముందు ప్రార్థన. సో దేవుని సువార్తకి ముందు లెట్స్ ప్రే. ప్రభా నన్ను ఈ పనిలో వాడుకో తండ్రి, నీ పరిచర్యలో వాడుకో తండ్రి అని మీరు దేవుడిని అడగాల. ప్రార్థనకి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడి పనిలో మీరు వాడబడాలి. దేవుని పని ఇప్పుడు మనం చేయవలసిన ఆవశ్యకత ఉంది. చాలాసార్లు దేవుని పని మనం చేయడంలా, దేవునికి సేవ చేయడంలా, మనుషులకి కూడా సేవ చేయడంలా ఇవాళ మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పని ఆగిపోయింది. ఎందుకు? సరైన వాలంటీర్స్ లేక. ఎంతమంది కమిటెడ్ పీపుల్ ఉన్నారు, సరైన డ్రైవర్స్ లేక, సరైన ప్యాకింగ్ టీం లేక, డిస్ట్రిబ్యూషన్ టీం లేక. ఇవాళ దేవుని పనికి నన్ను వాడుకో ప్రభు. ఒక మాట చెప్పనా మీకు, మీకు నాకు అవకాశం ఈ భూమి మీద ఉన్నంత కాలం మాత్రమే మనుషులకి సేవ చేసుకునే అవకాశం మనకు దేవుడు ఇస్తున్నాడు. మనుషులకి సేవ చేయడానికంట రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు అవకాశం ఉండదంట. యూ కెనాట్ సర్వ్ పీపుల్ వెన్ యూ గో హోమ్. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎవరికి సేవ చేసుకోవాలా? ఓన్లీ యూ గోయింగ్ టు సర్వ్ జీసస్. దేవునికి మాత్రమే సేవ చేసుకో. మనుషులకి సేవ చేయడానికి అవకాశం ఉండదంట పరలోకంలో. పరలోకంలో దేర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ యూ టు డూ ద మినిస్ట్రీ. వై? బికాస్ పరలోకంలో ఆకలితో ఉండేవాళ్ళు ఉండరు కనుక నువ్వు ఎవరికి భోజనం పెడతావు? పరలోకంలో ఆర్ఫన్స్ ఉండరు కనుక ఎవరికి సర్వ్ చేస్తావు? పరలోకంలో వెధవరాళ్ళు ఉండరు కనుక వాళ్ళు పేదరికంలో ఉండరు, నువ్వు ఎవరికి పెన్షన్లు ఇస్తావు? పరలోకంలో లెపర్సీ వాళ్ళు ఉండరు, పరలోకంలో HIV పేషెంట్స్ ఉండరు, పరలోకంలో తిండి లేక అల్లాడిపోతున్నటువంటి వాళ్ళు ఇవాళ ఎవరికి సేవ చేస్తాం మనం? ఎవరికి హెల్ప్ చేస్తాం మనం? యూ అండ్ మీ గాట్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ఓన్లీ ఆన్ దిస్ ఎర్త్. అండ్ ఆఫ్టర్ దిస్ ఇస్ ఫినిష్డ్, నీకు నాకు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఛాన్స్ లేదు. ఓన్లీ యూ గోయింగ్ టు సర్వ్ జీసస్. యేసు ప్రభుకు మాత్రమే సేవ చేస్తాం. సో హియర్ యూ గాట్ అన్ ఆపర్చునిటీ దేవుడి పరిచర్య చేయడానికి. సో తప్పక మొదటిది సువార్త ప్రకటించడానికి ప్రార్థన అవసరం. రెండోది మనం చూస్తే దేవుని పరిచర్య చేయడానికి కూడా ప్రార్థన అవసరం. దేవుని సన్నిధిలో గడిపిన యెషయా 6వ అధ్యాయంలో 8వ వచనం మనం చదువుకుంటే, యెషయా దేవుని యొక్క ప్రార్థనలో దేవుని దర్శనాన్ని చూసారా, ఆయన ప్రార్థనలో ఉన్నాడు, దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? అక్కడ అంటున్నాడు, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ఈ దర్శనం తెలుసా మీకు? దిస్ ఇస్ ద వండర్ఫుల్ దర్శనం. పరలోకంలో శరావుల్ని చూశాడంట. ఎవరు? యెషయా. యెషయా గారు ప్రార్థనలో ఉంటుండగా చూసారా, 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అది. అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను అని చెబుతున్నాడు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. దర్శనాన్ని చూశాడు, ప్రభు సన్నిధిలో గడుపుతున్నాడు. నెక్స్ట్ వచనంలో మనం చూసినట్లయితే శరావుల్ని చూశాడు. ఆ శరావులకు ఉన్న 6 రెక్కల్ని చూశాడు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో కాళ్ళని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. అంటే ఆ దేవునితో గడుపుతున్న ఆ సందర్భంలో అది చూసినటువంటి ఆయన 3వ వచనంలో, కనుక వారు సైన్యం కలిగి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతున్నారంట. గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. ఈ పరలోకాన్ని పాత నిబంధనలో చూసింది ఎవరనంటే యెషయా గారు. ఈ పరలోకాన్ని క్రొత్త నిబంధనలో చూసింది ఎవరంటే యోహాన్ గారు. యోహాన్ గారు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో యెషయా గారు ఆ దివ్య దర్శనాన్ని చూశారు. దేవునితో సన్నిధిని గడిపినప్పుడు, ఇవాళ దేవునితో గడుపుతున్నటువంటి ఆ సందర్భంలో అతను ఆ కంఠ స్వరం వల్ల గడప గుమ్మములు పునాదులు కదులుచు, మందిరము ధూమము చేతని పొగతో నిండిపోయిందంట. అప్పుడు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాను, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని అని మాట్లాడుతున్నట్టుగా అక్కడ రాసుంది. శరావుల్లో ఒకడు తను బలిపీఠము నుంచి కారుతో చూసారా
తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలి. సో హియర్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇది అనుభవాలన్నీ అయిపోగానే ఇప్పుడు మాట్లాడుతున్న మాట చూడండి ఏమంటున్నాడు. ఐ వాంట్ టు డూ మినిస్ట్రీ, నన్ను పంపు అంటున్నాడు. నేను చేస్తాను సేవ అంటాడు. నెక్స్ట్ వచనంలో మనం చూసినట్లయితే, ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపములు ప్రాయశ్చిత్తమై నీ దోషము తొలగిపోయిందని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, అప్పుడు నేను ఎవరిని పంపేదను అంటే, ప్రభు సెలవీయగా వింటిని అంతగా నేను చిత్తగించము, నేనున్నా చేయెత్తేశాడు. ఐ యామ్ హియర్, సెండ్ మీ, నన్ను పంపు. ఇవాళ దేవుడి గురించి ఇన్ని అనుభవాలు తెలిసి కూడా నువ్వు ఇంకా చెయ్యెత్తట్లేదా? నన్ను పంపు ప్రభువా, నేను చేస్తాను ప్రభువా, నీ పరిచర్యలో నేను ఉంటాను ప్రభువా. ఐ వాంట్ టు డూ మినిస్ట్రీ, నన్ను పంపు ప్రభు, అక్కడికి నేను వెళ్తాను. నాకు చెప్పు ప్రభువా, నేను చేస్తాను. హూ ఆర్ దేర్ మ్యాన్, కమ్ ఆన్. ఇవాళ మేము బుధవారం గురువారం చల్లపల్లి వెళ్ళాం. పొద్దున్న ఎప్పుడో వెళ్ళిపోతే గంట 2.5 గంటల ప్రయాణం. మరలా అక్కడ ఉదయం నుంచి సాయంత్రం కూర్చోబెట్టమంటే లేను, 5:30 వరకు కూర్చోబెట్టి మరలా డ్రైవింగ్ చేసి మరలా ఇంటికి వచ్చేటప్పుడు 8, 2.5 hours జర్నీ మళ్ళీ రావాలి. అండ్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి చర్చ్ నుంచి రతన్ గారు, అలా ఆవిడి, అలాగే ప్రత్యేకంగా వెస్లీ ఒక రోజులో అయిపోయాడు. తర్వాత బబ్లు, అంతగా ప్రత్యేక కార్తిక్. థ్యాంక్ యూ ఫర్ ద ఎస్ఎస్సి టీమ్, ఎస్ఎస్సి చర్చ్ మెంబర్స్. దీస్ ఆర్ ద పీపుల్, మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు. వాళ్ళకు ఒక సేవ ఉంది, అప్పగించిన పడిన పరిచర్యలో ఉన్నారు. అయినను ఎస్ఎస్సి సంఘ సభ్యులు కనుక వాళ్ళ ఫ్యామిలీ, అలాగే బబ్బులు, అలాగే కార్తిక్ సేవలో తోడ్పడి నేనున్నా, నేను డ్రైవ్ చేస్తా, నేను తీసుకెళ్తా, నేను హార్డ్ వర్క్ చేస్తా. ఎంతమంది చర్చ్ పీపుల్ ఉన్నారు మన బిజినెస్లో, మన వర్క్లో, మన పనులు, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో. యు ఆర్ సో బిజీ. నీ కడుపు సంపాదన, నీ కుటుంబం కొరకు యు ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్, గుడ్. బట్ ఎంతమంది లాగా నేనున్నాను ప్రభు, నన్ను పంపు, నేనున్నాను ప్రభు, నేను చేస్తాను. ఇంత అనుభవాలు చూసిన తర్వాత, ఇంత గొప్ప దేవుడిని అనుభవించిన తర్వాత కూడా నేను చేస్తాను అనకపోతే ఇంకెందుకు నీకు దర్శనం? ఇంకెందుకు దేవుడి గురించి నీకు? అంటే దేవుడి గురించి నీకు ఏమీ అర్థం అవ్వలేదని అర్థం. సమ్ పీపుల్ డి నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అబౌట్ జీసస్. అందుకనే వాళ్ళకి అర్థం అవ్వలేదు కాబట్టి దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఫర్ జీసస్. దేవుడి కొరకు ఏం చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు? దే డి నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఆయన చూడగానే అయ్యో బాబోయ్ నేనున్నాను ప్రభువా, సెండ్ మీ లార్డ్, నేను పంపు. ఎవరు వెళ్తారు అని అడుగుతున్నాడు. దేవుడు చెప్పట్లా ఎవరిని పంపేదనను క్వశ్చన్ మార్క్. నువ్వు వెళ్ళు అని చెప్పొచ్చుగా. ఇట్స్ నాట్ కమాండింగ్ పీపుల్ టు డూ. నువ్వు చేయండి, తప్పక చేస్తారు మీరు. ఆయన క్వశ్చన్ అడిగాడు, ఎవరిని పంపను, whom I'm going to send. ఆయన చూస్తున్నాడు కదా, ఆయన చెప్పొచ్చు కదా, నువ్వు వెళ్ళు, నువ్వు ఎన్నో ఇప్పుడు అర్థమైందా, గో అన్న. దేవుడు అలా చెప్పడు. దేవుడు మనకెప్పుడు లిబర్టీ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ని నువ్వు అలా ఉపయోగించుకో. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు, నీ చాయిస్. ఎవడు పోతాడు? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవి. నా నిమిత్తం ఎవడెళ్తాడు? ఎవరిని పంపను? అప్పుడు అన్నాడు, నేను చెయ్యద్దు కానీ నేను చిత్తగించను, నేనున్నాను, నన్ను పంపు. ఆర్ యూ విల్లింగ్ టు డూ గాడ్స్ వర్క్? ప్రార్థనలో ఉండేవాళ్ళు దేవుడి పని చేయగలుగుతారు, అందరూ చేయలేరు. దేవుని సన్నిధిని అనుభవించే వాళ్ళు దేవుని పనిని చేయగలుగుతారు. ఈవెన్ దో ఇట్స్ వెరీ హార్డ్, ఈవెన్ దో ఇట్ ఈస్ అ బిగ్ టాస్క్, ఇట్స్ నాట్ ఈజీ. అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 26:35 బైబిల్ మత్తయి సువార్త 26:39 చదువుతాం. 39 మనం చదివితే యేసు ప్రభు వారు అక్కడ కొంత దూరం వెళ్ళి సాగిలి పని, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తిరుగుపోము, ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాను. బిఫోర్ డూయింగ్ గాడ్స్ వర్క్, తండ్రి పని చేసే ముందు ప్రార్థన. అది పాయింట్ క్యాచ్ చేస్తున్నారు మీరు. తండ్రి పని చేసే ముందు, దేవుడి పని చేసే ముందు, దేవుని పరిచర్య చేసే ముందు, లెట్స్ స్పెండ్ సమ్ టైం
టైమ్ అండ్ ప్రేయర్. దట్ డు గాడ్స్ వర్క్ బిఫోర్ డూయింగ్. యేసు పరిచయం చేయక ముందు బాప్తిజం తీసుకున్న తర్వాత ప్రార్థన. బిఫోర్ హి హస్ డన్ 3.5 hours 3.5 years మినిస్ట్రీ. 3.5 సంవత్సరాలు పరిచర్యకు ముందు ప్రార్థన. అంత మాత్రం తర్వాత చేయలేదు కదా. స్టార్టింగ్ కూడా ప్రార్థనతో ప్రారంభించాలి. శిష్యులు అద్భుతమైన సేవ ప్రపంచం అంతా చేయడానికి వాళ్ళ పెంతెకొస్తు దినం వరకు వెయిట్ చేశారు. ఆ శక్తితో నింపుకునేంత వరకు వెయిట్ చేశారు. పరిశుద్ధాత్మతో నింపబడే వరకు వెయిట్ చేశారు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించి ఆ 10 దినములు ప్రార్థనలో గడిపారు. 40వ రోజు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చెప్పాడు, అక్కడ వెయిట్ చేసి ప్రార్థనలో కనిపెట్టండి. 41, 42, 43, 45, 44, 45, 46, 47, 48, 49 రోజులు అయిపోయినాయి. 40వ రోజు చెప్పిన మాట 50వ రోజు ఇప్పుడు పెంతెకొస్తు దినం నాడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అంతవరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? 10 రోజులు ప్రార్థన చేస్తున్నారు. 3 రోజులు ప్రార్థనకు రాలేము మనం. 3 రోజుల ప్రార్థన, అది కూడా రాత్రులు. వాళ్ళు రోజంతా ఉన్నారు. ఎవ్రీ డే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇవాళ ఎంతమంది రెడీగా ఉన్నారండి? రేపు పొద్దున్న మీరు రెడీగా, నేను ప్రభు సన్నిధిలో గడపడానికి, చర్చిలో ఎంతమంది వాక్యం నేర్చుకోవడానికి, ప్రార్థనలో గడపడానికి, డాక్టర్నల్ క్లాసెస్ నేర్చుకోవడానికి ఈ 5 రోజులు దేవుని సన్నిధిలో గడుపుతాను. నేను ఒకటే మాట చెప్పాను, ఏమో తెలుసా? మీరు కానీ 5 రోజులు గడిపితే, మోషే కొండెక్కాడు కదా, ఆ 40 రోజులు గడిపిన తర్వాత వచ్చినప్పుడు మోషే వాజ్ నాట్ సేమ్ అగైన్. అలా మీరు మారిపోతారు అన్నమాట. దేవుని సన్నిధిలో మీరు 5 రోజులు గడుపుతున్నారు కాబట్టి, 5 రోజులు దేవుని వాక్యాన్ని శుభ్రంగా నేర్చుకుంటున్నారు కాబట్టి, మీరు విల్ నాట్ బి ద సేమ్ అగైన్. కెన్ యూ స్పెండ్ సమ్ టైం? స్పెండ్ టైం దేవుడి కొరకు. మరి నాతో పాటు రేపు అమెరికా తీసుకెళ్ళి వస్తారా? నాతో పాటు రేపు సింగపూర్ వస్తారా? అప్పుడు వస్తామండి. మరి అప్పుడు ఉద్యోగం. 4 రోజులు 5 రోజులు దేవుని పని కొరకు మనం సమర్పించుకోలేకపోతున్నాం, పేమెంట్ చేయలేకపోతున్నాం. 2000 రూపీస్, దాన్ని మనం కన్సెషన్ మళ్ళా ఖర్చు పెట్టండి. అంతకన్నా ఎక్కువే వాడాలి. 2000 ఇస్తే 2 లక్షలు రావా? 2 కోట్లు రావా? 20 కోట్లు రావా? 200 కోట్లు రావా? దేవుడు పని చేస్తే ఐశ్వర్యం నా చేతుల్లో ఉందయ్యా. భూమి నాది, ఆకాశం నాది, వెండి నాది, బంగారం నాది. నా దగ్గరికి వచ్చినోడికి నేను ఎందుకు వదిలేస్తాను? ఒకడు ఆ కొండ మీద నుంచి ఏలాడుతున్నాడంటే ఇలాగా చెయ్యి పట్టుకొని, ఒక చెయ్యితో ఏలాడుతున్నాడు కొండ మీద నుంచి. ఇంకొక చెయ్యి నిండా బ్యాగ్ ఉందంట. ఏ బ్యాగ్? బంగారం, డబ్బు, వెలగల రాళ్ళు. మనం ఫేస్బుక్ లో ఒకడు పంపించాడు. అది చూస్తే ఆ డబ్బు పట్టుకొని, అలాన్ని బ్యాగ్ పట్టుకొని, ఇలా చెయ్యి పట్టుకొని ఉంటే దేవుడు అన్నాడంట, నా కుమారుగా, నువ్వు పట్టుకున్న బ్యాగ్ వదిలేసి ఆ చెయ్యి నాకి నేను బయటికి లాగేస్తాను. ఈ చెయ్యితో నువ్వు పట్టుకున్నావు కదా, ఈ చెయ్యి నాకు ఇవ్వలేవు. ఇప్పుడు ఈ చెయ్యి ఖాళీగా ఉంది, ఈ చెయ్యిలో బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ వదిలేస్తే ఈ చెయ్యి నాకి నేను బయటికి లాగేస్తాను అన్నాడంట. నన్ను లాగే ముందు ఇది మాత్రం ఇవ్వను అన్నాడంట. దేవుడు అంటున్నాడంట, ఇంతకన్నా ఎక్కువ ఇస్తాను నేను. ఐ కెన్ గివ్ యూ మోర్ దెన్ దిస్ మ్యాన్ అని అంటే, వద్దు, ఇది నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నది, నేను ఎలాగ వదిలేస్తాను? నేను వదలలేను అని అంటే, ఈ బరువుకి ఈ చెయ్యి కొంచెంసేపు ఇంత వదిలేసి కిందకి అగాధంలోకి వెళ్ళిపోయాడు. భయంకరమైన అగ్ని ఉన్నది కిందన, కాలిపోయాడు. మొత్తం బంగారం అంతా నాశనం. ఇంకొక ఆమె ఉంది, ఆమె కూడా బ్యాగ్ పట్టుకొని ఏలాడుతుందో బ్యాగ్. నువ్వు కూడా కుమారి, నువ్వు బ్రతకాలంటే ఈ బ్యాగ్ వదిలేసి నీ చెయ్యి అని అంటే, ఈ బ్యాగ్ ఎంత ఖరీదు అనుకున్నావు? విలువైన బ్యాగ్, నా హ్యాండ్ బ్యాగ్. ఆ హ్యాండ్ బ్యాగ్లో ఎన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పెద్ద, ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటి 18 Pro Max ఉంది, ఫోను, యాపిల్ ఫోన్ ఉంది. ఎంత ఖరీదు అనుకున్నావు? ట్యాబ్ ఉంది ఖరీదు. ఇంకా ఇవన్నీ వదిలేసి ఈ బ్యాగ్ను వదిలేస్తాను నేను వదలను. నీ ప్రాణం పోద్ది. నీకు ఆ బ్యాగ్ కావాలా? నీ ప్రాణం కావాలా? నువ్వు రక్షించబడాలని ఇష్టం లేదా? అక్కర్లేదు. ఆ బ్యాగ్తోనే కిందకి వెళ్ళిపోయింది. ఇంకొకడు కూడా చిన్న బ్యాగ్ కట్టుకొని ఆలాడుతున్నాడు, చాలా పేదడు. నా కుమారుడా, ఈ చెయ్యి నాకు అని అన్నాడు. ఇది నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు, ఇన్ని సంవత్సరాలు పడిన డబ్బులు, ఇది వదిలేస్తే ఎలాగా? అంతకంటే నేను నీకు ఇస్తానులే బాబు, నీ ప్రాణం కన్నా ముఖ్యమా అని అంటే, ఆ బ్యాగ్ వదిలేశాడు. అది చెయ్యి ఇచ్చాడు, అది పైకి లాగేశాడు. అది పైకి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నా కుమారుడా, నీకు నా మీద ఉన్న నమ్మకాన్ని బట్టి వందనాలు, నీవు నా మాట ఇన్నందుకు వందనాలు. ఈ భూమి మీద నీకు కావలసిన ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం, ఘనత, సమృద్ధిని నేను చేస్తాను.
ఇవాళ చాలా మందికి దేవుడు అక్కర్లా, అది మీ విషయం. కనుక దేవుని బిడ్డలమైనటువంటి ఐ గాట్ అ లాట్ ఆఫ్ స్టఫ్ టు టాక్. 5 విషయాలు రాసుకొని వచ్చాను, బట్ 2 విషయాలతో నేను ముగిస్తాను. కానీ మర్చిపోకండి, దేవుని బిడ్డలైనటువంటి మీరు ప్రార్థన వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మొదటిది మనం చూసాం, ప్రార్థన అనేది కనెక్టివిటీని పెంచుతుంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లికి తీగల కనెక్షన్ లేకపోతే ఏమవుదు? ఫలించదు. అది కానీ నువ్వు తెంచేయండి ఆ తీగని, అంతవరకు దాని కింద పళ్ళు ఉన్నాయి, కానీ ఆ తీగని తెంచేయండి, ఏమైంది? ఎండిపోద్ది. ఎండిపోయిన తీగని ఏం చేస్తారు? పొయ్యిలో పెట్టుకుంటారు, అగ్నిలో కాయ చేస్తారు. నీ జీవితం ప్రభుకి వేరుగా ఉంటే దేనికి పనికిరాదు, ఒక్కదానికి మాత్రం పనికి వస్తుంది, నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళడానికి. బట్ యు వాంట్ కనెక్షన్? కమ్, pray to me, talk to me, read the word, listen to the word. వాక్యం విను, వాక్యం చదువు, నాతో మాట్లాడు, నా మాట విను, నా బలలో పాలు పంపులు పొందు, నా శరీరం తిను, నా రక్తం త్రాగు, కనెక్టివిటీని సంపాదించుకో. నాకు వేరుగా ఉండు, నువ్వేం చేయలేవు. ప్రార్థన వెరీ ఇంపార్టెంట్. కమాన్, దేవుని సన్నిధిలో గడపండి. ప్రతి పని లెట్ మీ డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నేను పని చేస్తాను, దేవుని పనిలో నేను ఏకీపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు సర్వ్ గాడ్. నేను దేవుని సర్వ్ చేస్తాను, దేవుని పనిని చేస్తాను. అంత గొప్ప దర్శనాన్ని చూసిన యెషయా అంత దర్శనాన్ని చూసి ఒకట అన్నాడు, ఎవరు వెళ్తారు, ఎవరిని పంపను, నేనున్నాను, నన్ను పంపండి, నేను చేస్తాను. ఇవాళ మీరు అనగలరా ఆ మాట? నేను చేస్తాను ప్రభు పని. వాళ్ళు తోడ్పడట్లేదు, వీళ్ళు తోడ్పడట్లేదు, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు. ఎవరినో తోడు తీసుకోవద్దు. లేదా యూ వాంట్ డూ దాట్? నువ్వు చేయాలని ఉందా అంటే ప్రభు గురించి నీకు ఇంకేమీ అర్థం అవ్వలేదా? ఆ అనుభవాలు ఏమి చూడలేదా? శరాబును చూసి అబ్బా, ఆ పరిస్థితిని చూసి, ఆ దేవుడు ఆ సింహాసనాన్ని చూసి, ఆ సింహాసనం ఆసీనుడైనటువంటి ఆ ప్రభు దర్శనాన్ని చూడగానే ఐ వాంట్ టు సర్వ్ యు లార్డ్, హియర్ ఐ యామ్, సెండ్ మీ. ఇక్కడ ఉన్నాను ప్రభు, నన్ను పంపించు, నేను చేస్తాను. ఉన్నారా మీరు అలాగే? ఆర్ యు రెడీ టు కమిటెడ్ ఫర్ డూయింగ్ గాడ్స్ వర్డ్? కమిట్మెంట్ ఉండాలా, సాక్రిఫైస్. ఐఎమ్ కమిటెడ్ ఫర్ డూయింగ్ గాడ్స్ వర్డ్, హియర్ ఐ యామ్ అని 33 సంవత్సరాల క్రితం నేను చెప్పాను. స్టిల్ ఐఎమ్ కమిటెడ్ టు డూ గాడ్స్ వర్డ్. రిజైన్ అయిపోలా, రిటైర్ అయిపోలా, ఐ విల్ నెవర్ బి రిటైర్డ్. ఐఎమ్ గోయింగ్ టు కమిటెడ్ డూయింగ్ గాడ్స్ వర్డ్. ఇక కమిట్మెంట్ ఉందా? గాడ్ ఇస్ గోయింగ్ టు యూజ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, నా జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచుకుంది. ప్రభు మీకైనా వందనాలు, స్తోత్రాలు. వెతబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేయండి, నా జీవితాన్ని చక్కపరచండి. మీరేనాయన గొప్ప కార్యాలు చేయు దేవుడు. మీరేనాయన మీతో కనెక్షన్ మాకు లేకపోతే మా జీవితం వ్యర్థం. కనుక నాయన మీతో కనెక్షన్ పోగొట్టుకుంటున్నాం మేము. ఎందుకంటే పాపము మమ్మల్ని వేరు చేసేస్తుంది. కనుక ఆ పాపానికి దూరంగా మేము జీవిస్తాం. మీ మాటకు లోబడి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మేము నడవడానికి సహాయం చేయండి. ఏ పని చేసినా ప్రార్థనతో మేము ప్రారంభించాం. మీ పనిలో తోడ్పడండి, సువార్తను ప్రకటించడానికి, కొంతమందిని మీ సన్నిధికి నడిపించడానికి, మీ రక్షణలో నడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తాం. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు సమర్పణ. వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసను దీవించి ఆశ్రయించండి. ప్రతి ఒక్కరి యొక్క అవసరత తీర్చండి. ప్రతి ఒక్కరి యొక్క ఇబ్బంది నుంచి మీరు విడిపించండి. ఇలాంటి ప్రార్థన మా జీవితంలో ఐక్యతను తీసుకుని వస్తుంది. నిజమైన ప్రభువా, సంఘములో ఐక్యత కలిగి జీవించారంటే ప్రార్థనే. ఇవాళ సంఘం అంతా మీరు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సావాసం యందును, ప్రార్థన చేయుటను యందును ఎడతెగక ఉన్నారు. ఇవాళ ప్రార్థనలో సంఘం అంతా ఎడతెగక ఉన్నారంటే అర్థం సంఘములో ఉన్న ఐక్యతను మాకు గుర్తు చేస్తుంది. అందుకనే పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘమంతా కలిసి ఐక్యత కలిగి వారు ప్రార్థన చేయడం వల్ల చెరసాలలో బంధింపబడినటువంటి పేతురు విడుదల చేశారు. ఇవాళ మా జీవితంలో ఐక్యత కలిగి మేము ప్రార్థన చేస్తే ఎంత భయంకరమైన సమస్యల నుంచైనా మమ్మల్ని విడుదల చేయగలరు మీరు. ఎంత భయంకరమైన పరిస్థితుల నుంచైనా విడుదల చేయగలరు మీరు. మీకు అసాధ్యమైంది ఏమీ లేదు. అలాంటి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి. అలాంటి ప్రార్థనలో మమ్మల్ని ఎదిగింపు చేయండి. మీ రాజ్యం, మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్య ఘనమైన నామములో మీకు బ్రతుకులాడ్చుదించి ప్రార్థించి అడిగి వినయంతో వేడుకున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలము మన అందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్.